ఆ మాటలోనే అర్థం. జీరో ఆర్డర్ అంటే అర్థం ఏమిటి? రేట్ ఆఫ్ రియాక్షన్ a power 1 is the first order. When the rate is directly proportional to first power of concentration of reactants is first order. Second power అయితే second order. Zero power అయితే when the rate అంటే concentration of reactant power zero. That means the rate is independent on concentration of reactants. అసలు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవ్వకపోతే మరి అంతేగా. పవర్ జీరో అంటే అర్థం ఏమిటి? లేనట్టేగా. దట్ ఈస్ కాల్డ్ K into concentration of A power 0. అంటే when the rate of reaction is independent on concentration of reactants, when the rate of reaction మైక్ పెట్టుకున్నాను రా, వినపడుతుందా? ఆర్ యూ గెటింగ్ మై వాయిస్? When the rate of reaction is independent on concentration of reactants is called zero order reaction. Zero order reaction. You see, for zero order reaction, rate is equal to K into concentration of A power 0. Something power 0 is equal to 1. So rate is equal to S, rate constant. నేను ఇంకొక సింపుల్ డెఫినేషన్ కూడా చెప్తాను ఫర్ జీరో ఆర్డర్. వాట్ ఈజ్ జీరో ఆర్డర్ అంటే ఇది ఒక డెఫినేషన్. ఓకే, బాగానే ఉంది. నేను ఇంకోలా చెప్తా. సేమ్ దీని బేసిస్ ఎలా చెప్పను? వెన్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ is equal to rate constant, it is called zero. అలా కూడా చెప్పొచ్చుగా. హౌ? When the rate of reaction is equal to rate constant, it is called zero order reaction. Zero order reaction. Fan sound తగ్గించమా? Zero order reaction. Understand?
దెన్ వాట్ విల్ బి ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్, దానికి డెరివేషన్ కూడా చెప్తాను, ఎందుకంటే దాని మీద చిన్న చిన్న మ్యాథమెటికల్ అప్రోచ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంటాడు. ఓకే, ఫస్ట్ లెట్ us see rate constant for zero order reaction. Rate constant for zero order reaction. How to derive the expression? As we know, A gives products. For example, ఇది ఒక రియాక్షన్, జీరో ఆర్డర్ రియాక్షన్ అనుకుందాం. Let us consider it is a zero order reaction అనుకుందాం. ఇప్పుడే మనం విన్నాం ఏమని, the rate of reaction, when the rate of reaction independent on concentration of reactants అన్నాంగా, rate is independent అంటే rate is equal to k into concentration of A power 0 అన్నాం. రైట్? ఓకే, ఓ పని చేస్తా నేను, వెయిట్ ఏ మినిట్. Rate means change in concentration by change in time. Change in concentration అంటే concentration of A ని ఎలా అనుకున్నా, dr concentration of A k into A power 0. Concentration of reactants decreases with the time, minus symbol వేసాను, minus d of concentration of A by dt is equal to k into 1 is equal to something power 0 is equal to 1 కదా. అండర్స్టాండ్? ఇప్పుడు దీని కాన్సంట్రేట్ ఇంటిగ్రేషన్ చేస్తాను, లేదా dA by dt is equal to k అన్న మైనస్ k అని రాస్తాను. therefore dA is equal to minus k dt, k dt integration on both sides, రెండు వైపులు ఇంటిగ్రేషన్ చేస్తాను. ఏమొస్తుంది? కాన్సంట్రేషన్ అనేటువంటి టర్మ్ ఇంటిగ్రేషన్ dA is equal to minus k, కాన్స్టెంట్ కి ఏమి ఇంటిగ్రేషన్ ఉండదు కదండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dt. ఓకే, కాన్సంట్రేషన్ ఆఫ్ ఏని ఏదో సిఓ సి నాట్ ఏదో అనుకున్నాను అనుకోండి, సి అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై ఈజ్ ఈక్వల్ టు వై, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి అంటే టి, therefore మైనస్ కేటి ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఏమనుకోను ఐ అని పెట్టుకుంటాను, మళ్ళీ సి అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతాను. అర్థమైందా? వేర్ ఐ ఈజ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. హౌ కెన్ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్? ఫస్ట్ ఆర్డర్ లో కూడా చెప్పాను, ఇది ఎంపీసీ పిల్లలకు అర్థం అవుతుంది, జాగ్రత్తగా వినండి. బైపీసీ పిల్లలకు అర్థం కాకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ రాసేద్దాం అనుకున్నాను, సర్లే మీకు వినండి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్,
you go to the beginning of the experiment. To get the values of I, beginning of the experiment అంటే ఎలాగా స్టార్టింగ్ లో, ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్, ది బిగినింగ్ స్టార్టింగ్ లో టీ ఈజ్ ఈక్వల్ టు, అసలు స్టార్ట్ అవ్వలేదు అంటున్నావుగా, 0. సి అంటే కాన్సంట్రేషన్, స్టార్టింగ్ కాన్సంట్రేషన్ ఏమనుకోండి, C0. విశ్వనాథ్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ నీకు డెరివేషన్ ఎంపీసీ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. నీకు ఇంటిగ్రేషన్ పార్ట్ అడుగుతాడని కాదు, అర్థమవుతుందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ డి అంటే డి ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఎక్స్, డివై అంటే వై, డిటి అంటే టి, దీని కాన్సంట్రేషన్ సి కాబట్టి సి అయ్యింది. నేను ఇక్కడ ఏ తీసుకోను సార్, సి తీసుకుంటాను సార్ అంటే ఇంకా అసలు గొడవే ఉండదు, సి 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 అని రాసుకుంటా వెళతా. సి మీన్స్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. In the beginning of the experiment, to get the value of I, you go for beginning of the experiment. Experiment beginning condition లో ఉన్న వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో రాయి. C is equal to C0 minus K, T value 0 plus I value I. Therefore K into 0 0, C0 is equal to I. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వాల్యూ తెలిసిపోయిందండి, C0 అట. వాట్ ఈస్ C0? ఇనీషియల్ కాన్సంట్రేషన్, C ఫైనల్ కాన్సంట్రేషన్. ఇప్పుడు I వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ 1 లో రాయి, సబ్స్టిట్యూట్ ది వాల్యూ ఆఫ్ I ఇన్ ఈక్వేషన్ 1 అనే ఈక్వేషన్ లో రాస్తే ఏమవుతుంది, C is equal to minus KT plus I. I అంటే మైనస్ KT. I వాల్యూ ఎంత వచ్చింది, C0. జాగ్రత్త కాపీ చేయండి. C is equal to ఏమొచ్చింది అక్కడ, మైనస్ KT ప్లస్ C0. minus KT becomes plus KT, C0 plus C becomes minus C. I want K, C0 minus C by T. సార్ ఇదంతా ఎందుకు సార్, వెరీ సింపుల్ గా తేల్చేయచ్చు కదా సార్ అనుకుంటే, సింపుల్ డెరివేషన్ చెప్పేస్తాను చూడండి. ఇది ఇంటిగ్రేషన్ టైప్, అంత అవసరం లే. ఎందుకు ఇక్కడ K అంటే ఏంటి, వేర్ K ఈజ్ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్, C0 initial concentration, C final concentration or concentration of reactant after time T. T is the time taken
ఇది ఇంటిగ్రేటెడ్ టైప్. సింప్లెస్ట్ డెరివేషన్ చెప్పేస్తాను, జాగ్రత్త చూడండి. ఆల్టర్నేటివ్ మెథడ్ వెరీ సింపుల్, ఒక స్టెప్ లోనే అయిపోతుంది చూడండి. ఒక్కసారి వెనక్కి వెళుతున్నాను. వాట్ ఈజ్ జీరో ఆర్డర్? రేట్ ఈజ్ ఈక్వల్ టు the rate is independent on concentration of reactants. Proportion తీసాను, some constant into a power 0. Rate is equal to k into something power 0 is equal to 1. Therefore k is equal to rate. What is rate? Rate అంటే change in concentration in a particular interval of time. ఫస్ట్ పేజ్ లోనే చెప్పుకున్నాం అసలు కైనెటిక్ స్టార్టింగ్ లో. వాట్ ఈస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్. చేంజ్ అంటే ఇనీషియల్ కాన్సంట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సంట్రేషన్ బై టైం. అయిపోయింది, సింపుల్ గా అయిపోయింది చూడండి. వేర్ సి నాట్, కమాన్, initial concentration of reactants. CT, concentration of reactant after time t. కాసేపు అయిన తర్వాత కాన్సంట్రేషన్. T అంటే టైం టేకెన్ ఫర్ డెఫినెట్ ఫ్రాక్షన్ ఆఫ్ రియాక్షన్. K అంటే తెలుసుగా, రేట్ కాన్స్టెంట్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్. అర్థమైందా లేదా? దిస్ ఇస్ ద సింప్లెస్ట్ డెరివేషన్. ఏం చేసినా అదే వచ్చేది. ఇనీషియల్ మైనస్ ఫైనల్ కాన్సంట్రేషన్ బయటి. ఇక్కడ ఫైనల్ కాన్సంట్రేషన్ సి అనుకున్నా, ఇక్కడ సిటీ అనుకున్నా, ఏదైనా. Units of K. K is equal to now rate. For zero order, K is equal to rate. Rate of reaction units ఏంటండి? moles per liter. ఇంకేముంది? డినామినేటర్ లో ఉంది టైం, సెకండ్, మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. మోల్ పర్ లీటర్ అంటే మోలార్, సెకండ్ ఇన్వర్స్, మోలార్, సెకండ్ ఇన్వర్స్. అంటే రేట్ యూనిట్స్, రేట్ కాన్స్టెంట్ యూనిట్స్, అవునా కదా? Next, examples for zero order reactions. Already first order ki, second order ki, third order ki, zero order ki ఒక చోటన లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాశాం స్టార్టింగ్ లోనే. అయినా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ photochemical reactions are zero order reactions. Sir, what is meant by photochemical reaction? When the reaction is conducted in the presence of sunlight. Sunlight presence లో జరిగే రియాక్షన్స్ అన్ని. ఇవి కాకుండా photochemical
hydrogen treated with chlorine in the presence of sunlight, in the presence of certain quantum of radiation, only HCl is formed. నువ్వు ఎంత హైడ్రోజన్ ని ఎంత క్లోరిన్ తీసుకున్నా unless you maintain proper sunlight, no reaction will occur. జరగదు, సన్లైట్ లేకుండా జరగదు. అలాగే డికంపోజిషన్ ఆఫ్ అమ్మోనియా డిసోసియేట్ అయితే ఏమొస్తుందండి? N2 ప్లస్ H2, N2 బ్యాలెన్స్. హైడ్రోజన్స్ 6 ఉన్నాయా? All are gases. The decomposition of ammonia in the presence of molybdenum, heavy metal ion molybdenum. అలాగే decomposition of HI, how HI will be dissociated? H2 plus I2, 2HI, all are gases in the presence of gold. ఇక్కడ ఎక్కువ సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటాడు. దీని ప్రజెన్స్ లో ఇక్కడ కెటలిస్ట్ ఎవరు, ఇక్కడ కెటలిస్ట్ ఎవరు? వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. దీని పేరు ఏంటంటే అమ్మోనియం. NH3 అంటే ఎవరండి? అమ్మోనియా. మాలిబ్డనం యూజ్ చేస్తాం కెటలిస్ట్. హెచ్ఐని డికంపోజ్ చేసినప్పుడు ఏ అంటే గోల్డ్, అంటే ఏయుని యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అమ్మోనియా దేంతో స్టార్ట్ అవుతుంది? ఏతో స్టార్ట్. ఏతో కాదు, ఏ కాదు కెటలిస్ట్, ఇక్కడ ఏయు కాదు కెటలిస్ట్, గోల్డ్ కాదు, అలా గుర్తుపెట్టుకోండి. మాలిబ్డనం. దీస్ ఆర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. నెక్స్ట్ ఇక గ్రాఫ్ల గురించి మాట్లాడుకోవాలి. ఇట్ ఈజ్ వెరీ స్పెషల్ రియాక్షన్. ఎందుకో ఒకసారి అన్ని మాట్లాడుకుందాం. బిగినింగ్ కి వెళ్ళండి. రేట్ ఆఫ్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుందా? అవ్వదు. మనం ఇప్పటిదాకా కూడా వాట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారు? లుక్ హియర్. ఇక్కడ రేట్ పరిస్థితి ఏంటండి? ఇండిపెండెంట్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. పవర్ 0 తీసుకోవటం ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏం తీసుకున్నాను? నువ్వు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీద రేటు డిపెండ్ అవుతుంది, అవదు. అంటే ఎప్పుడు చూసినా నువ్వు ఒకే రేటు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ద రేట్ ఆఫ్ రియాక్షన్. బాబు ఎవరమ్మా ఎప్పుడు కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తారు? మీకు ఎవరమ్మా ఈవిడ? ఇది అవ్వకుండానే స్టార్ట్ చేసామంటారా? చెప్పేదాన్ని మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా. రోజుకో చాప్టర్ చెప్పలేరు కదా, చిరాగ్గా ఉందా వినడానికి కూడా? ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్, అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా వెళ్ళు, రేటు మారదు. అది జీరో ఆర్డర్. అదే ఫస్ట్ ఆర్డర్కి రండి. ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫస్ట్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇది ఫస్ట్ ఆర్డర్. ఒకవేళ సెకండ్ ఆర్డర్కి వెళితే ఏమవుతుంది? ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
సెకండ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. థర్డ్ ఆర్డర్కి వెళ్తే థర్డ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. మరి జీరో ఆర్డర్ అంటే ఇండిపెండెంట్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టర్, పవర్ జీరో. అర్థమైందా లేదా? ఫస్ట్ గ్రాఫ్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ రేట్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. మిగిలిన గ్రాఫ్లు వేరు, జీరో ఆర్డర్ గ్రాఫ్ వేరు. ఒక ఎంట్రన్స్ లో ఒక ప్రాబ్లం అడిగాడు చూడండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ గివెన్ లైక్ దిస్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ స్టార్టింగ్ లో 2.0 మోలార్ ఉండేది, తర్వాత 1.8 మోలార్ అయింది, తర్వాత 1.6 మోలార్, తర్వాత 1.4 మోలార్. ఎక్కడ చూసినా రేటు ఒకేలాగా ఉందంటే చూసావా? నీకేం అర్థమైంది? నువ్వు ఏ కాన్సన్ట్రేషన్ తీసుకున్నా రేటు సేమ్. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఏమిటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్? నువ్వు ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర తీసుకున్నా రేటు ఒకేలా ఉంది అంటే రేట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. డిపెండ్ అవ్వట్లేదు. దిస్ ఇస్ జీరో ఆర్డర్. Completed. Now, generally, what would be concentration of reactants decreases with the time? నేను చెప్పాను, నువ్వు ఏ రియాక్షన్ తీసుకున్నా స్టార్టింగ్ లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత డిక్రీజ్ అవుతా ఉంటుంది, అంతేగా? మరి జీరో ఆర్డర్ స్పెషాలిటీ ఏంటో చూడాలిగా. కమాన్, వాట్ ఫర్ జీరో ఆర్డర్ అండ్ అదర్స్? ఎస్, what would be the concentration vary with the time? For all other reactions, concentration of reactants decreases with the time. Concentration అంటే ఎవరి కాన్సన్ట్రేషన్? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ డిక్రీజెస్ విత్ ది టైమ్ ఎక్స్పోనెన్షియల్లీ. తగ్గుతూ ఉంటుంది. ఎలా? ఒకేలా తగ్గదు, ఎక్స్పోనెన్షియల్. ఖచ్చితంగా మనం చెప్పలేము సార్ 10 నిమిషాల్లో ఒక ½ kg రియాక్ట్ అయింది, నెక్స్ట్ 10 నిమిషాల్లో చెప్పలేము. దిస్ ఈస్ ఫర్ అదర్స్. వాట్ అబౌట్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్? What about for zero order reaction? Concentration of reactants decreases with the time linearly. ఒకేలాగా తగ్గుతుంది. అర్థమైందా?
అది మిగిలిన రియాక్షన్స్ కి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ decreases with the time ఎక్స్పోనెన్షియల్లీ. బిగినింగ్ లో చెప్పాను కదా ఒకేలాగా డిక్రీజ్ అవ్వదు. మనకు ప్రాబ్లం అడిగేటండి ఒకసారి ఎలాగో చూడండి. ఫర్ ఎ రియాక్షన్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ and the time given ten minutes की concentration 2.0 molar. 20 minutes అయింది, 30 minutes అయింది, 40 minutes అయింది. What you observe? ఫర్ అదర్ ఆర్డర్స్ అంటే అన్నిటికీ కలిపానమ్మా. ఇది జీరో ఆర్డర్కి, ఇది మిగిలిన వాళ్ళందరికీ ఒకేలా ఉంటుంది. టైంతో పాటు కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఒకేలాగా డిక్రీజ్ అవుతుంది చూడండి, లీనియర్గా. ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంతో 0.2 0.2 0.2. మిగిలిన అన్ని రియాక్షన్స్ కి గ్రాఫ్ ఇలాగే ఉంటుంది భవ్య. ఒక జీరో ఆర్డర్ కి మాత్రమే ఎక్సెప్షన్. ఇందాక కూడా అంతేగా, ఈ గ్రాఫ్ లో కూడా అంతేగా, మిగిలినన్నీ ఒకేలా ఉన్నాయి. దీనికి మాత్రం కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవ్వదు. ఆర్డర్ ఎంత అంటున్నాడు, టైంతో పాటు కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఒకేలాగా డిక్రీజ్ అయితే దట్ ఈజ్ జీరో ఆర్డర్ రియాక్షన్. Zero order reaction. Completed. Previously we have discussed about half-life period of zero order reaction. మనం ఫస్ట్ ఆర్డర్కి ఎలా అయితే డెరైవ్ చేసాం ఇక్కడ కూడా అంతేనండి. హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏమిటి అంటే, నువ్వు తీసుకున్నటువంటి ఇనీషియల్ కాన్సంట్రేషన్ C0 అనుకుంటాను. అందులో హాఫ్ పార్ట్ రియాక్ట్ అయిందండి, అంటే మిగిలిన హాఫ్ పార్ట్ మిగిలిపోయిందనే కదా అర్థం. దానికి పట్టే టైముని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే. అందులో ఎంత రియాక్ట్ అయింది సార్ అంటే సగం. అంటే ఫైనల్ కాన్సంట్రేషన్ ఎంత అంటే సగం, C0/2. దానికి పట్టే టైంనే ఉంటారు హాఫ్ లైఫ్ పీరియడ్. హాఫ్ లైఫ్ పీరియడ్ మీన్స్ the time taken when initial concentration of reactants become half.
ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బికమ్ హాఫ్. నువ్వు తీసుకున్న దాంట్లో సగం అయిపోతుంది, అంటే half of the quantity is reacted or consumed. Understand? Let us substitute these values. What are the values? C naught is equal to C naught, T is equal to T half, and Ct is equal to C naught by 2. Substitute these values in expression K. K అంటే రేట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ లో రాయి. ఇంకా పాత స్లైడ్ అడుగుతున్నారు, అంతకన్నా నెమ్మదిగా ఎలా రాస్తారు చెప్పడం అంటే చూస్తున్నారా ఏంటి? రాయటం మానేసి రాయాలి కదా. నేను మీతో పాటే కలిపి రాస్తున్నాను కదా. 2వ తరగతి వాళ్ళకి మొత్తం అంతా రాయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు బోర్డు మీద అయితే ఇదంతా రాయం కదమ్మా. K is equal to expression ఏంటండి? C naught minus Ct by T. K is equal to C naught అంటే ఎవరు? C naught. Ct అంటే ఎవరమ్మా? C naught by 2 by T అంటే T half. దాన్ని పట్టే టైం ఏమంటారు? T half. బాబా ఏమొస్తుంది? Therefore I want the expression for a T half. T half అటు తీసుకువెళ్ళాను, K ఇటు తీసుకొస్తాను. C naught లో నుంచి హాఫ్ C naught పోతే C naught by 2 ఉంటుంది. ఆ K ఇట్లా లాక్కొచ్చాను. ఎనీ డౌట్? దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. మళ్ళీ ఇక్కడ స్పెషాలిటీ, హాఫ్ లైఫ్ పీరియడ్ గురించి ఇంతకుముందు చెప్పా. ది హాఫ్ లైఫ్ పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ, గుర్తుందా? 1/a⁻n-1 గుర్తొస్తుందా? ఇక్కడ n అంటే ఆర్డర్, మరి 0 ఆర్డర్కి ఎంత వస్తుందమ్మా? T half 1/a⁻0-1 proportional to a⁻-1 becomes a. ఏ అంటే అర్థం ఏంటమ్మా? ఇనీషియల్ కాన్సన్. ఇక్కడ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఏమనుకుంటున్నావు? T naught. ఇది మనకు తెలిసిన నాలెడ్జ్. సేమ్ ఇక్కడ కూడా అదే అబ్జర్వ్ చేసావుగా. హాఫ్ లైఫ్ పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. ఎక్కడన్నా ఇలా ఉంటుంది ఎవరికన్నా? అసలు డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనే మాట ఏ ఆర్డర్ కన్నా ఉంటుందా? ఉండదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 0 ఆర్డర్ రియాక్షన్. హాఫ్ లైఫ్ పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సార్ మిగిలిన ఆర్డర్కి ఎలా ఉంటుంది? నేను ఇక్కడ కూడా మళ్ళీ గ్రాఫ్ చేద్దాం అనుకుంటున్నాను. రెండు అయితే హాఫ్ లైఫ్ పీరియడ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటున్నాడు. అంటే అది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుందంటండి. ఆహా, ఓన్లీ ఫర్ 0 ఆర్డర్. అదే మిగిలిన ఏ ఆర్డర్ కైనా, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, ఫర్ ఫస్ట్ ఆర్డర్ ఇండిపెండెంట్, అంతే కదా. n వాల్యూ 1 అయి 1/a⁻0 చూసుకోండమ్మా. T half ప్రపోర్షనల్ టు 1/a⁻1-1. అయ్యో, a⁻0 కాన్సన్ట్రేషన్ ఆఫ్ a⁻0 డిపెండ్ అవ్వట్లేదు. a⁻0 = 1 ఇండిపెండెంట్. అదే సెకండ్ ఆర్డర్కి వెళ్ళి యూ టేక్ సెకండ్ ఆర్డర్, హాఫ్ లైఫ్ పీరియడ్ 1/2-1 1/a⁻1. ఓ
ఫర్ సెకండ్ ఆర్డర్ గ్రాఫ్ గీసుకో కావాలంటే హాఫ్ లైఫ్ పీరియడ్ 1/a కి ప్రపోర్షనల్ డైరెక్ట్ అదే కదా 1/a కి 1/a. దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్, దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్. జీరో ఆర్డర్కి మాత్రం డైరెక్ట్లీ ప్రపోర్షనల్. Understand? For zero order, half life period is directly proportional to C naught or A. A means initial concentration, where A is equal to మనం C naught అంటాం లేకపోతే A అనుకోండి. ఈ రెంట్లో బాగా అలవాటైన పాయింట్లు ఇవే కదా. అంటే ఫర్ టూ కండిషన్స్ రెండు హాఫ్ లైఫ్లు తీసుకుంటా. T1 T2 ఇనీషియల్ కాన్సంట్రేషన్ A1 A2 అనుకుంటాను. ఫర్ జీరో ఆర్డర్, రెండు కూడా జీరో ఆర్డర్ రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ జీరో ఆర్డర్ T1/T2 ఏమవుతుంది చెప్పినాను, A1/A2. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక హాఫ్ లైఫ్ ఇస్తాడు, ఒక ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఇస్తాడు. రెండో దానికి హాఫ్ లైఫ్ ఇచ్చి ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటుంటాడు. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే one more result, for zero order reaction the time taken for 100% completion of the reaction అంటే రెండు హాఫ్ లైఫ్లు అంతే కదా. రెండు హాఫ్ లైఫ్నే ఒక ఫుల్ కదా, రెండు 50% కలిపి ఇలా వస్తుంది. T75% కంప్లీట్ అవడానికి పట్టే టైం ఎంత అంటే 3/2 ఇంటూ హాఫ్ లైఫ్. ఇట్లా డెరివేషన్ కూడా కావాలంటే చేసుకోండి ఫస్ట్ ఆర్డర్ లాగానే. దిస్ ఈజ్ అబౌట్ జీరో ఆర్డర్ రియాక్షన్ కాన్సెప్ట్స్ చెప్పానండి. మీకు ఐపీలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈజ్ జీరో ఆర్డర్ రియాక్షన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఒక క్వశ్చన్ ఉందండి, ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ రైట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్, ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఉంది, ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. అంతే. ఓన్లీ జీరో ఆర్డర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను. ఇవన్నీ ఇవాళే ప్రాక్టీస్ చేసి వస్తే రేపొద్దుట జీరో ఆర్డర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్, ప్రీవియస్గా ఐఐటీలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చెప్తాను. అండర్స్టాండ్? ఓకే, బాయ్.